అలా స్టార్ట్ చేయడం మొదలుపెట్టా మార్కెట్కి వెళ్దామని. ఇందిరానగర్ నుంచి మార్కెట్కి బయలుదేరా త్రో బస్సులో. అలా చూస్తా ఉంటే వచ్చేసింది, మార్కెటే వచ్చేసింది. మార్కెట్ వచ్చి దిగాక చుట్టూ ఇలా చూసా. ఎక్కడికి వెళ్దామప్పా అనుకున్నా. సరేలే ఇట్లా వెళ్దాం అనుకున్నా. ఇట్లా వెళ్తూ ఉంటే ఫ్లవర్ మార్కెట్ చూసారంటే రకరకాల పూలు. సరేలే కొంచెం బ్రష్ తీసుకుందామని కొంచెం కాఫీ తాగానే అట్లా ముందుకెళ్ళా చిక్కపేట దగ్గరికి వెళ్దామని. చిక్కపేట దగ్గర ఆన్ ది వే వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ ఎన్నో రకాల షాపింగ్స్ మాల్స్ రీటైల్స్ ఉన్నాయన్నమాట. అలానే వెళ్తున్నాను. అలా వెళ్తుంటే అరటి గుజ్జు చాలా రకాలు కనిపించాయి. ఇప్పుడు చూసారా మీరు లోడ్లు ఎన్ని దింపుతున్నారు. లెఫ్ట్ సైడ్ మొత్తం అన్న అరటి షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ మొత్తం హోల్సేల్లో దొరుకుతాయి. అలానే చిక్కుపెట్టుకు వచ్చా. రాగానే చూసారా మీకు రకరకాల దుస్తులు, ప్యాంట్లు, లేడీస్ కుర్తాన్స్, టీషర్ట్స్, ప్యాంట్స్, అన్ని జాకెట్స్, అన్ని రకాల మీరు చూసిన మళ్ళీ ఇక్కడ చెప్పులు హోల్సేల్లో దొరుకుతున్నాయి. ఇక్కడంతా మొత్తం టీషర్ట్స్ అన్నీ 50 రూపీస్ 100 రూపీస్ లోపలే దొరుకుతాయి. మీరు అర్లీగా వెళ్ళారనుకోండి మీకు అన్ని హోల్సేల్ రేట్స్లో చూడాలి. ఫిషరీస్ ఐటమ్స్ ఓకే. అలానే వచ్చా. ఇక్కడ చూస్తే సెకండ్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం సెకండ్ ఐటమ్స్ స్పీకర్స్ అవి ఇవి చార్జర్స్ రికార్డ్స్ ఇన్స్ట్రుమెంట్స్ మెటల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసారు మొత్తం అన్నీ హోల్సేల్ రేట్లోనే దొరుకుతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కటి హోల్సేల్లోనే. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడ బ్యాగులు 150 రూపీస్ 200 రూపీస్లోనే దొరుకుతాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్లు యూజ్ చేసి తీసుకొచ్చినవన్నీ రీసేల్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ 200 రూపీస్, ఇక్కడ 150, ఇక్కడ 200 రూపీస్. ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అన్ని క్వాలిటీ బ్యాగ్స్. చూసారా జనం. సండే బజార్ చిక్కపేట ఏం రష్ ఉందిరా స్వామి.